ప్రొఫెషన్ లో అయినా వాస్తవాలను గుర్తించాలి. లేకపోతే గుర్తించలేనటువంటి ప్రాబ్లమ్స్ లో మనం పడతామన్న సంగతి గుర్తించండి అంటూ ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు రాకీ రాఘవ అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. చాలా న్యాచురల్ గా ఉంది. మద్రాసు మహారాజు వారికి నమస్కారం అండి. మణికొండ మాతకి నమస్కారం తల్లే. ఆడి మాతకి నమస్కారం అమ్మా. బాబయ్య ఏమన్నంటే చూడడానికి చిన్నసైజు దున్నపోతులు ఉన్నాడు, వీడికేం పోయే కాలం ఇలాగ అడుక్కుంటున్నాండి మీరు అనుకుంటారండి. కానీ అడుక్కోవడం అనేది ఒక ఆర్ట్. అందులోనే అన్ని బాగుండి అడుక్కోవడం ఇంకా పెద్ద ఆర్ట్. ఎందుకంటే అడుక్కోవడంలో మరి చిన్న ఆర్ద్రత ఉండాలా, చిన్న టెక్నిక్లు ఉపయోగించాలా, మనం ఎవరన్నా అడిగితే కరిగిపోయి కాసులు బొచ్చులో కురిపించాలా. మరి అడుక్కునే విషయానికి వస్తే ఏమనుకుంటున్నారండి, మొగుడు అన్నాక పెళ్ళాన్ని ముద్దు అడుక్కుంటాడు, మేము ముద్దు అడుక్కుంటాం. కొంతమంది గుడి బయట అడుక్కుంటారు. అడుక్కోవడం అనేది కామన్, అంతే కదా మేడం. అసలు టెక్నిక్ అంటే ఎలాగుంటది తెలుసండి, చూడండి. బాబయ్య బాబయ్య ఫోన్ మాట్లాడుతాను కదా బాబయ్య. వస్తాను అలా సెంటర్ లోకి వెళ్ళ. వేరే వాళ్ళైతే గూబకు బట్టి ఇచ్చుంటారు. హలో వచ్చాడు వింటున్నా. ఆ 2 కోట్లు చిన్న చిన్న సింపుల్ చేయండి రా. మనం ఏదైనా 10 crores అబౌవ్ ఏదైనా. ఆల్రెడీ ఒక కోట్ వేసుకున్నాం, మిగతావేవి మన లెవెల్ ఏంటి మనం ఏంటి అంతే. లెవెల్ కి తగ్గట్టు మాట్లాడు. కోట్లంతా మనకి ఎందుకు? 10 lakhs. అవతల బారా పొద్దు నేను కోవాలా. నిన్నెవడు అడిగా? అమ్మగారిని అడిగాను. అమ్మా వస్తున్నా బాబు. కొద్దిగా కాఫీ ఉంటే పోయి తల్లి. కాఫీనా? బెడ్ కాఫీ పడితే కానీ రోడ్డు ఎక్కలేమమ్మా మనం. అయ్యో ఏ తల్లి కన్న బిడ్డవో, ఎంత ఇదిగా చిక్కిపోయావు. ఫిల్టర్ కాఫీ కావాలా? చూసావా మా జాలిగుణం ఎట్లాంటిదో. ఫిల్టర్ కాఫీ. థ్యాంక్స్ అమ్మా. నాకు మామూలు కాఫీకి దిక్కులేదు. ఎవరికైనా అడుక్కునేవాడికి ఫిల్టర్ కాఫీ ఇస్తావండి నువ్వు. అది కాదండి, మీరు ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఎండలో 10 వీధులు తిరగాలి కదా. ఒరే ముచ్చు, ముచ్చుగాడు నువ్వు అయ్యూ అంటే అమ్మో ముచ్చుగా కాస్ట్యూమ్స్ మార్చే గానీ క్యారెక్టర్ మాత్రం మార్చలేదు. ఎవరా నువ్వు? ఎవడరా నువ్వు అంటాడు. అమ్మా వీడు అసలు పేరు ముత్యాలు, ముద్దుగా ముచ్చు అని నా పిలుస్తున్నా. పేరు నాగి. అబ్బా రే పేరు అసలు సూట్ అవ్వలేదురా బాబు, నాగి ముచ్చు. పూర్తి పేరు ముత్యాలండి, ముద్దుగా ముచ్చు అని పిలుస్తుంటాం. కొండ ముచ్చు మొఖం వేసుకుని. ఎవరా నువ్వు? నీకు నాకు సంబంధం ఏంటి? అమ్మా ఒరే నీకు వైఫ్ రాగానే లైఫ్ ఇచ్చినోడే వదిలేస్తావురా నువ్వు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు నమ్ముతారండి ఇటు మా తోటోడని. ఎవరా నువ్వు? ఎవరా నువ్వు అని అడుగుతావా రే బాబయ్యా? తల్లే అలా మాట్లాడతారండి మీరు కూడా. ఒకప్పుడు మేము అందరం కలిసి ట్యాంకు బండి మీద ఓ గోని పట్టాలు వేసుకుని. నీకు నాకు సంబంధం ఏంటి అసలు? అనుకున్నావా నేను కోటీశ్వరుని రా? ఒకసారి ఒరే పిడేను చెప్పరా. అదే మన ముచ్చుగాడు దొరికేసాడు రా. వైజాగ్ లోనా? వైజాగ్ లో కాదే, ఇక్కడ హైదరాబాద్ లో దొరికేసాడు. అమ్మో పేరు కూడా మార్చాడు, నాగి అంటరా. ఏంటి లాగి? అంటే లాగి లాగే ఉంటాడు కానీ నాగి పేరు అసలు సూట్ అవ్వలేదురా. ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు రాడు. ఇగో మనోడితో మాట్లాడు. హలో ఫోన్ పెట్టేయ్. మా పిడేలు గారు సీనియర్. ఎందుకు చేశాడు? ఊరికి నా మీద ఎక్కేస్తా ఉంటాడు ముచ్చుగా. ఎలా చెప్తాను. సరిత ఒక నిమిషం. కాదు. సరిత కాదా? లలిత కాదు. సబిత కాదా? ఓ స్వీటియా? వాళ్ళెవరు కాదురా. రోటీ వాళ్ళెవరు కాదని చెప్పారా? లిస్ట్ మొత్తం చెప్పేశాడు భార్యకి. అంత మంచి మంచి ఫిగర్లు వదిలేసి దీన్ని పట్టుకున్నావా నువ్వు ఇక్కడ? నా పిల్లని పట్టుకుని దాన్ని దీన్ని ట్యాంక్ బండి మీద ఎంత మందికి లైన్ అది అప్పుడు గతం. ఇప్పుడు నేను కోటీశ్వరుని రా. అవును కోటేసుకుంటా. అబ్బో రే పొట్ట కూడా బాగా పెంచారా. ఎన్ని ఇళ్ళల్లో తిరిగితే పొట్ట అంత పైకి ఎచ్చి ఉంటది. అబ్బా
ఒరే వదిలిరా వదిలియా నువ్వు దాన్ని వదలకపోతే మేము నిన్ను వదిలివలసి వస్తుంది మళ్ళీ. ఒరేయ్, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు, ఓకేనా? ఆఫీస్ కూడా ఏవే వంట అయిపోయిందా? అవ్వలేదు. పర్లేదు 2 ఇల్లు తిరిగి వచ్చేద్దాం వచ్చి. నడైతే వెళ్దాం. నేను అది కాదురా, ఇప్పుడు కోటీశ్వరం ఉంటాను నేను. కోటి నీకు వెళ్తామా వంట నువ్వు ఒక్కతో వండుకో ఒక్కూర తింటాడు 4 ఇల్లు తిరిగావు అనుకో 4 కూరలు బోల్డెన్ విటమిన్లు వస్తాయి అందులో. నేను ఎందుకు తింటాను 4 ఇల్లు? అంటే ఇంతకు ముందు తిరిగినప్పుడు లేదంటే నీకు. రే సరే, నేను డిస్టర్బ్ చేయను, ఆఫీస్కి వెళ్ళాలి. మా ఊడి గురించి మాత్రం నీకు చెప్పాలమ్మా. కటింగ్ ఎలా చేయించుకునేవాడు అనుకున్నావు. ప్రతి ఆదివారం పొద్దున్నే కేవీఆర్ బెంగళూరు. పార్క్ లోకి వెళ్ళి గడ్డి కోసం మిషన్ వస్తుంది కదా, తల దగ్గర ఎట్టి 2 ఎకరాలు కొట్టుకుంటే వెళ్ళిపోయింది. అలాగ అయిపోయేదమ్మా. ఒకసారి పొరపాటుని వీడు కదిలితే మిషన్ ముఖం మీదకి ఎక్కేసింది. ఆ మిషన్ మీసం గడ్డం ఎత్తుకుపోయింది ఎప్పటిదాకా. ఇంపార్టెంట్ 10 crores డీల్ ఉందిరా ఇప్పుడు. ఏదిరా ముచ్చో ముచ్చు కాదు నాగి. అదే నాగే 10 కోట్లు. నువ్వు వెళ్ళిపోతే చెప్తాను, నా ఫ్రెండ్ కూడా వస్తాడు ఇప్పుడు. బాబయ్యా అమ్మా నాగి ఏ హాయ్ హాయ్ సార్, హాయ్, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు డూయింగ్? యా ఐ గుడ్. ఎవరైడు ఎవరు రైడ్ అంటాడు? హూ ఇస్ దిస్? ఊయి తీసి అంటాడు నీకన్నా పెద్ద అడుక్కునే వాళ్ళు ఉన్నాడు. సార్ 10 crores ఎక్కడ దాకా వచ్చింది? ఆ 10 crores డీల్ నీకే ఇద్దామని మా కంపెనీ ఫిక్స్ అయింది. Thank you. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నాగి ఏం జరుగుతుంది ఇక్కడ? ప్లీజ్ 10 crores రా తల్లే బాబయ్యా. చిచ్చి నీకు 10 కోట్లు లేదు, ఏమీ లేదు. ఈ 10 రూపాయలు ఉంచుకో చాలు. ఏమన్నా నీ కొలిగి మాత్రం చాలా మంచివాడు రా. 10 రూపాయలు ధర్మం 10 చేసి కోట్ల ప్రాజెక్ట్ 10 రూపాయలు లా చేసేవరా నువ్వు? ఆపండి. ఈరోజు మీ పుట్టినరోజు, ఆయన ముందు వాడిని బయటకు పంపించండి. ఒరే ముచ్చుగా పుట్టినరోజు దాచేసుకుని అంటే ఫ్యాన్స్ అందరికి పార్టీ ఇవ్వాల్సి వస్తుందా? ఒరి ఇప్పుడు బర్త్డే గిత్తలు ఏ వద్దురా? పర్లేదు చెయ్యాలంటే మాట్లాడుకో. రే పిడేను అది చెప్పరా తుకారం? ఈ రోజు మన ముచ్చుగాడు పుట్టినరోజు అంటారు. అప్పుడు చేసుకునేవాడు కాదు, ఈ మధ్య చేసుకుంటున్నాడు కొత్తగా. కాదు నాగి. అని నలుపుకుంటావు ఇట్లా ఇలాగా. ఇగో అర్జెంట్ గా కేక్ కట్టుకుని వచ్చింది. ఈ రోజు మనం పుట్టినరోజు చేయాలి ఇక్కడ ముచ్చుగాడికి. ఎన్ని రోజులైందో నిన్ను చూసి ముచ్చా. నేను మాత్రం అది మర్చిపోలేను రా బాబు. ఏది అది ఏది ఏంటి? మేడం ఒకసారి ఒక ఆవిడ ఈడు మొఖం చూస్తేసుకోలేక ఇంట్లోంచి అన్నం ముద్ద ఇచ్చేయండి. ఆ ముద్ద ఈడు ముక్కు తల్లి మళ్ళీ సెక్కెంత అయింది. ఒరే ముచ్చుగాడు, ఒరే మన ముచ్చుగాడు ఈ రోజు నువ్వు అప్పుడు పాటలు బాగా పాడి ఏంట్రా మీరు అంతా? నువ్వు పాడు. ఇద్దరు గొంతు బాలేదు. పాడవు ముచ్చుగా. తాళం పట్టి తలంగుతో తల్లంటి దేవోతా ఒల్లేరు చుట్టే గుద్ది తమాషాలే చేతా ఓ నమః శివాయంతో ఒంట్లో వేడే మాయా. ఒరే ఇప్పుడు ఏంటి కేక్ కట్ చేస్తే మీరు వెళ్ళిపోతారు అంతే కదా? అమ్మో కేక్ కట్ చేయాలి మరి, తొందరగా కట్ చేయి. ఒరే ఆగో. హ్యాపీ బర్త్డే చెప్పండి రా. చెప్పేద్దాం. హ్యాపీ బర్త్డే బాబయ్య. హ్యాపీ బర్త్డే బాబయ్య. తల్లి మొత్తుంటాయమ్ము. హ్యాపీ బర్త్డే బాబయ్య. ఏమనుకోకరా, నీ పుట్టినరోజు సంతాపసాలో జరుగుతుంది. ముందు మా ఆవిడ పెడతా. బంగారానికి మీరే తినండి. అదేంటి బంగారం? ఇగో బంగారం నువ్వు అనగా నువ్వు బంగారం పెట్టామంటారా మావిడిని? మీరందరూ వెళ్ళిపోయి చెప్తారు ఎక్కడి నుంచి. నాకు వెళ్ళిపోమంటావు రా పుట్టినరోజు చేయకుండా. చేశారు కదా కేక్ కటింగ్ అయిపోయింది కదా, వెళ్ళిపోండి ఎక్కడి నుంచి. వెళ్తాంలే. సాయంత్రం ఈడే ఇంకొక రూమ్ లో పడి కూర్చుంటే నీకేమిస్తాడు లేదా? మీరందరూ లోపల పడి ఏమే మన ఇంట్లోకి వెళ్తున్నాడు. చిచ్చి, నన్ను మోసం చేస్తావా? ఏరా? బంగారం మా నాన్నకి 25 లక్షలు కట్నం తప్పి మోసం చేస్తావు. అడుక్కునేవాడిని చెప్తే అప్పుడన్నా జాలి పడి చేసుకునేదాన్ని. బంగారం దొంగ సచ్చినాడా, మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. వచ్చావా చంపుతా. బంగారం ఈ అబ్బాయి ఎవరికి బంగారం? రేయ్, బయటికెళ్ళండి. నిన్నేనంట ఇది నా ఇల్లు, బయటికెళ్ళరా. బయటికెళ్తావు. రేయ్, పోండి. ఒరే ఏ మాటగా ఆ మాట. ఆ రోజు ఒక ఆవిడ బొచ్చుకుని గొట్టేంది గుర్తుందా? ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? బాబయ్య బంగారు తల్లే. ఫామ్ లో ఉన్నావు వచ్చి. రోజమ్మా భలే ఉంది, చాలా న్యాచురల్ గా ఉంది. వీళ్ళ గెటప్లు గానీ, వీళ్ళ వాయిస్ గానీ, వీళ్ళ రిథమ్ గానీ అంతా కూడా చాలా న్యాచురల్ గా ఉంది.
సూపర్ చేశారు అందరూ, చాలా బాగుంది. మనో గారు విధి ఎంత గొప్ప చూడండి. అతనింటికే ఎతుక్కుంటూ వెళ్ళి కాఫీ తాగి ఇంట్లో ఉన్నోడిని బయటికి లాగి ఆ పొజిషన్ నుంచి మళ్ళా పాత పొజిషన్ కి తీసుకెళ్లిపోవడం ఎంత గొప్ప క్యారెక్టరైజేషన్. చాలా బాగుంది, ఫెంటాస్టిక్.